ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆత్మీయమైన జీవాహారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు కూడా వడ్డిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కూడా వాక్యం చెప్పేవారిలో ఏముండదో పరిశుద్ధాత్మ దేవునిలో అన్నీ ఉంటాయి. మేము బోరలం, మాట్లాడేది దేవుడు, మా నోర్లు వాడుకుంటాడంతే. ఆయన భావాలు ఇచ్చేది, తలంపులు ఇచ్చేది తండ్రి అయిన దేవుడు. అది బహుశా ఈ టీవీలో వాక్యం వింటున్నా మీకోసం కాబోలు ఆయన ఎంపిక చేశాడు ఈ వాక్యాన్ని. దయచేసి గమనించాలని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. ఏంటంటే యేసయ్య మనలను ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాడట. ఎలాగా? ఓ మనిషి, నీవు బతికున్నావా మరణించావా అని పరీక్షిస్తాడు డాక్టరు. ఎప్పుడు స్పృహ పడిపోయాక నాడీ పట్టుకుంటాడు, గుండె స్టెతస్కోప్ పెట్టి చూస్తాడు. గుండె కొట్టుకుంటే, నాడీ కొట్టుకుంటే నువ్వు బ్రతికున్నావని అర్థం. అది ఆగిపోయిందంటే చనిపోయావని అర్థం. మనిషి, ఏ మనిషి అయినా నాడీ కొట్టుకోవడం ఆగిపోతే డాక్టర్ నిర్ధారణ చేస్తాడు అతను చనిపోయాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరలోకపు పరమ వైద్యుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను పరిశోధిస్తున్నాడు. ఇది నీకు తెలియవలసిన మర్మం. అదే కీర్తనకారుడు అంటున్నాడు 139వ సంకీర్తనలో మొదటి చరణంలో ఆయన అంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. టెస్ట్ చేస్తాడట ఆయన. ఏంటా టెస్ట్ అంటే నీవు మంచోడువా చెడ్డోడువా అనే టెస్ట్ మాత్రం కాదు దేవుని బిడ్డలో. ఆ టెస్ట్ నీకు ఎప్పుడు జరుగుతుందంటే ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత రాకడ సమయంలో ఆ బూర ధ్వని వినిపించబడినప్పుడు, గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసిన రీతిగా వేరు చేసినప్పుడు నీ మంచి గొర్రెగాను నీ చెడు మేకగాను నిన్ను పరీక్షిస్తాడే తప్ప ఈ భూమి మీద నీ మంచి చెడును ఆయన పరీక్షించాడు. ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. ఏంటి ఆ పరిశోధన అంటే నువ్వు బ్రతికున్నావా మరణించావా అని. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఇదేంటండి, బ్రతికి ఉన్నాం కదా, మరణించటం ఏంటని అనుకుంటున్నావా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. దేవుని బిడ్డలారా, మనం బ్రతికు అంటే మంచి వాళ్ళంగా బ్రతకాల. బ్రతికుండి చెడ్డవాళ్ళగా బ్రతుకుతున్నాం అంటే బ్రతికున్నా చచ్చిన వారితో సమానం. చాలామంది వాక్యాలు వినడానికి చర్చకు వస్తారు, ప్రసంగాలు వినడానికి వస్తారు. ఓ బాగా వినేసి ఎంత బాగుందో అంటారు తప్ప
పాటించరు. వచ్చిన వాళ్ళందరికీ తలకోకంత అమౌంట్ ఇచ్చి పంపించారనుకోండి, ఆ డబ్బులు మాత్రం మనం జాగ్రత్తగా వాడతాం. కుటుంబ పోషణకి, ఏదైనా రైస్ కొనుక్కోవడానికి, కాయగూరలు కొనడానికి, వస్తువులు కొనడానికి వాడతాం తప్ప దారిలో పడేసుకోం. దేవుని వాక్యం మాత్రం దానికంటే ఖరీదైన వాక్యం. వినడానికి మనం అలవాటు పడతాం, వినడానికి అలవాటు పడతాం, వాడడానికి అలవాటు పడం. విన్న తర్వాత యాక్షన్లోనికి రావాలా. చాలామంది ఇలాగా తెలియదు. భార్య చెప్తుంది భర్తతో, ఈరోజు చర్చిలో ఎంత మంచి వాక్యమో పాస్టర్ గారు చెప్పారు అంటుంటే, అలాంటి 100 విన్నాను నేను, ఇప్పుడు నాకు అది అవసరమా అంటున్నాడంట భర్త. తెలియని వాక్యాలు అంటూ లేవు నీకు, పాటించిన వాక్యాలు ఉన్నాయి నీకు. వాక్యానుసారంగా జీవించని బ్రతుకు. వాక్యాలు వింటావు, వాక్యాలు గమనిస్తావు, బూతు మాటలు మానవు, అబద్ధాలు మానవు, దొంగతనాలు మానవు, వ్యభిచారం మానవు, సమస్త బలహీనతలు వదలవు. దాన్నే మృతుడు అని అర్థం అంట. దాని పేరే మృతుడు అంటే. జీవాహారాన్ని కలిగి మరణానికి సంబంధించిన పనులు చేయడం మృతుడు అంట. శవం చేసే పనులంట, ఆత్మీయమైన శవం చేసే పనులంట పాపిష్టి పనులు. అందుకే దేవుని బిడ్డలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడని తెలుసుకోవాలి. దావీదు భక్తుడిని తెలుసుకున్నాడట. తెలుసుకొని ఆయనకు గొప్ప వరాలు ఇచ్చాడట. నిన్ను దేవుడు పరిశోధించినప్పుడు, నిన్ను దేవుడు పరిశీలించినప్పుడు నీకు కూడా గొప్ప వరాలు ఇవ్వబోతున్నాడు అనేది గుర్తుపెట్టుకో. చాలామంది అన్నీ బాగానే ఉంటారు, శోధన రాగానే కుమిలిపోయి భయపడిపోతారండి. అవసరమా? నీ దేవుడు నీతో ఉన్నాడనే ఒక ఇంకిత జ్ఞానం నీకు ఉంటే, నీ శోధన ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు దేవుని బిడ్డ. నీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నప్పుడు, నీవు దాచుకున్న డబ్బు ఉన్నప్పుడు, ఆపద రాగానే నీకు ధైర్యం ఉంటుంది. డబ్బు తీసి ఖర్చు పెడతావు, డబ్బు తీసి ఖర్చు పెట్టి ఆపద నుంచి బయటపడతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు అంతకంటే ఖరీదైన వాడని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ దేవునికి లేనిదంటూ ఉండదు. ఆయన పరమ వైద్యుడు, ఆయన న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి, ధనికుడు, సంపన్నుడు. ఆయనకున్నంత ధనం ఎవరికైనా ఉందా అంటే ఉండదు. ఎందుకంటే సర్వ సృష్టి ఆయనదే. భూమంతా కొనుక్కోండి, డబ్బున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. మీ తరం కాదు, కోటీశ్వరుల తరం కాదు, ప్రపంచంలో ధనికులు అన్న వారి తరం కూడా కాదు. మీ డబ్బు అప్పుడు ఎందుకు పనికిరాదు. భూమంతటిని కొనుక్కోవాల్సి వస్తే ప్రపంచంలో ఉన్న ధనికులందరూ ఏకమైనా కొనలేరు. ఎందుకంటే అంత ఖరీదు ఇది. ఇది దేవునిది, దీనికి యజమాని ఆయన. ఆయన చిత్తం అయితే మనం కొనుక్కోవాలి అంతే. అందుచేత దేవుని బిడ్డలారా, నీ దేవుడు జ్ఞాని, నీకు అవసరానికి జ్ఞానాన్ని ఇస్తాడు. నీ దేవుడు ఆపదలో ఆదుకుంటాడు. నీ దేవుడు నీ కష్టంలో చూస్తూ ఊరుకోడు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు లోకస్తుడు అయితే లోకం నీకేం చేయదు, లోకం అవసరానికి నీకేం చేయదు. నువ్వు లోకస్తుడిగా ఉన్నప్పుడు అవసరంలో నీకు ఆపదలో ఉపయోగపడదు. ఒక ఆయనకి గుండెపోటు వచ్చిందండి, మెడికల్ ఫీల్డ్ అయినా సరిగా ఐసీయూ దగ్గరే ఉన్నాడు. గుండెపోటు వచ్చింది, స్టాఫ్ అంతా అలర్ట్ అయ్యారు. ఆ స్నేహితుడు గుండెపోటుతో బాధపడుతున్నాడని డాక్టర్లు అందరూ అప్రమత్తం అయ్యారు. అక్కడే ఉన్నారు అందరూ, ఐసీయూలోనే ఉన్నారు వాళ్ళందరూ. ఐసీయూ దగ్గర ఉన్నప్పుడే వచ్చింది గుండెపోటు. వెంటనే స్పందించారు, వైద్యులందరూ సహకరించారు, సిబ్బంది సహకరించారు, మొత్తం హాస్పిటల్ అందరూ అక్కడే ఉన్నారు. ఎందుకు అంటే అతనికి గుండెపోటు వచ్చింది. అది మరణాంతకరమైనటువంటి రోగం. ఆయన బ్రతుకుతాడో చస్తాడో తెలియని పరిస్థితి కనుక ఆయన ఆ బ్రతకాలనే ఆశతో స్టాఫ్ అందరూ హాస్పిటల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. వైద్యులు వెంటనే ఐసీయూలో తీసుకెళ్లి వెంటిలేటర్స్ మీద పెట్టి చాలా ప్రయత్నాలు చేశారు దేవుని బిడ్డలారా. ఆ ప్రయత్నాలు సఫలం కాలేదట. ఆ మిషన్స్లో గుండెపోటు ఇంకా పెరిగిపోతుందంట. డాక్టర్కి ఆశ్చర్యం వేస్తుందంట. ఇక్కడే ఉన్నాం, ఐసీయూలో పెట్టాం, వెంటనే స్పందించాం, క్షణాలు లేట్ చేయలేదు. కానీ కష్టపడ్డారు
2 hours 3 hours కష్టపడ్డారు, అతని ప్రాణాన్ని దక్కించలేకపోయారు. అందరు చూస్తుండగానే ప్రాణం పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం నీకు ఏమి ఇవ్వదు, పరలోకం నీకు ఏదైనా ఇస్తుంది. దేవుడు తలుచుకుంటే ఆయుష్ ఇవ్వగలడు, దేవుడు తలుచుకుంటే ఆరోగ్యం ఇవ్వగలడు. నీ ఆయుష్ దేవుని చేతిలో ఉందా దేవుని బిడ్డలారా? నీ ఆయుష్ నా చేతిలో, నీ చేతిలో, వైద్యుల చేతిలో అసలు లేదు. వైద్యుల్లో కూడా దేవుడు ఉంటేనే నీకు కార్యం జరుగుతుంది. వాళ్ళే ఒప్పుకుంటారు ఆ మాట. ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళండి, వాళ్ళు 90% వరకు చేయగలుగుతారట, మరి పిండాన్ని ఏర్పాటు చేయగలుగుతారంట, కానీ ప్రాణం మాత్రం వాళ్ళకు వెళ్ళారట. ప్రాణం పోసేది దేవుడే, ఆయన చిత్తం. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడడం మంచి అలవాటు అని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను ప్రియులరా. అంచేత కీర్తనకారు 139 సంకీర్తన 16వ చరణంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎంత చక్కని మాట వింటున్నావు దేవుని బిడ్డ. ఇది తెలిసిన వాళ్ళు ఎవరో కూడా మరణానికి భయపడరు, మరణానికి భయపడరు. ఇది నరులందరికీ వర్తించే మాట. కేవలం క్రైస్తవులకే కాదు, పిలిస్తే వెళ్ళిపోవాల్సిన వాళ్ళం మనం. మనుషులను మంటికి మార్చిన వాడు ఆయనే రమ్మంటే వెళ్ళిపోవాల్సిన వాళ్ళం మనం. ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి రావాలా, అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలా. ఇది మనం ఆయన చేతిలో ఉన్నాం, ఇది మర్చిపోతాం. దేవుణ్ణే దూషించే వాళ్ళు ఉంటారు, దేవుణ్ణే నిందించే వాళ్ళు ఉంటారు. ఓ పిచ్చివాడా, ఓ వెర్రివాడా అంటాడు దేవుడు. ఎందుకు? ఆయన గ్రహించుకోవు. నిన్ను ఇక్కడికి పంపింది ఆయన, నీ బాగోగులు చూడడానికి ఉన్నాడు ఆయన. నువ్వేమో ఆయనతో ఉండవు, లోకంతో ఉంటావు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబంతో నిండిపోయి ఉంటావు. ఆపద రాగానే దేవుడా దేవుడా చర్చికి వెళ్తావు, బాప్తిసం తీసుకున్నావు. ఫస్ట్ రోజుల్లో ఉన్న భక్తి నీకు మరలా ఉండదు. తొలి రోజుల్లో ఉన్న బాప్తిసం తీసుకున్న తొలి రోజుల్లో ఉన్న భక్తి నీకు ఏమవుతుందో తెలియదు. ఉంటే అన్ని విషయాల్లో నీ దేవుడు నిన్ను ఆదుకోకపోతే ఆయన మన తండ్రి కాదు. నువ్వేమో ఆయన చేయి వదిలి ఇష్టం వచ్చినట్టుగా తిరిగి లోకాశలతో నిండిపోయి ఆపద రాగానే దేవుడా దేవుడా దేవుడా, ఆపద రాగానే దేవుడా దేవుడా దేవుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నేను ప్రేమతో చెప్తున్నాను, వినండి. నీ సమస్యల్లో ఆదుకునేవాడు యేసయ్య. అపవాదంట నీకు ఏం కావాలని ఇస్తుందంట, నువ్వు లోకస్తుడిగా ఉంటే. ఇచ్చి ఇచ్చి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుందట. విపరీతంగా వ్యాపారం పెరిగిపోతుందట, మనశ్శాంతి ఉండదట. నీకు విపరీతంగా డబ్బు 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 వస్తుంటుంది, ఏం చేసుకోవాలో తెలియదు. మధ్యలో దొంగలు ఎత్తుకెళ్ళిపోతుంటే మనశ్శాంతి ఉండదు. నీ కింద ఉన్నటువంటి సేవకులు నిన్ను మోసం చేస్తుంటే, వ్యాపారాన్ని దగా చేస్తుంటే నీకు మనశ్శాంతి నీ నోటీస్కి వస్తుంది. వాళ్ళన్నవాడు ఇలాగ పాడు చేస్తున్నాడు మీ వ్యాపారాన్ని. వెంటనే మీకు మనశ్శాంతి ఉండదు. ఆయన ఏం చేసేద్దాం, ఆయన తీసేద్దాం, ఆడి ప్లేస్లో ఇంకోటి పెట్టుకుందాం, ఇంకోటి పెట్టుకున్నా అందరి బుద్ధులు అంతే. నీకు నమ్మకస్తులు దొరకరు నువ్వు లోకస్తుడిగా ఉన్నప్పుడు. ఎందుకంటే నిన్ను అలాగ పెంచి పోషిస్తున్న సైతాను నీ శిష్యుల్లో, నీ యొక్క సేవకుల్లో, నీ బంధువుల్లో దూరి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాడు. వాడి లక్షణం అది. ప్రత్యక్ష నరకం అంటారు దాని పేరు. నరకానికి నమూనా ఇది, మచ్చుక. నువ్వు నరకంలోకి వెళ్ళాక ఎంత శ్రమ పడతావో జస్ట్ సింపుల్ మాట, నీకు శాంపిల్. అంచేత సాతాను పెట్టే మోసాల్లో పడి దేవుడి వైపు తిరుగుతావు. దేవుడా, నువ్వు చేసిందన్నీ సాతాను పనులు, నీ స్నేహం సాతానుతో, నీ అభివృద్ధి సాతాను బట్టి. నువ్వు సైతాన్ని అడగాల, సైతానా నాకు ఈ మనశ్శాంతి తీసే, ఇంకా పెంచుతుంది అది దానికి. ఎందుకంటే నువ్వంటే కసి, నీ మీద ప్రేమతో అన్ని ఇవ్వట్లేదు సాతాను, నీ మీద అభిమానంతో నీకు అన్ని ఇవ్వట్లేదు. నిన్ను మానసికంగా హింసించి నరకం ఏంటో నీకు చూపించడానికి. నీ తండ్రి అలాంటి వాడు కాడు, నీ తండ్రి అలాంటి వాడు కాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తండ్రి అనుక్షణం నీ బాగోగులు చూస్తుంటాడు. నువ్వు ఆయన చెయ్యి వదిలి సాతాను కౌగిలో ఉన్నప్పుడు కన్నీరు గారుస్తాడట ఆయన, నిన్ను విడిపించటానికి. మాలాంటి సేవకుల్ని మీ దగ్గరికి పంపిస్తూ ఉంటాడట. వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు సైతాను కూడా వాక్యం ద్వారా మాట్లాడి గద్దించాడు ముమ్మారు.
గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, నువ్వు ఈ లోకంలో గెలవాలంటే నువ్వు వాక్యం ద్వారా జీవించాలా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్న ఆ వాక్యం నీ హృదయంలో నిండిపోవాలి. దేవుని బిడ్డ, నీ వాక్యం నీలో ఉంటే ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది. ఫ్యాక్ట్ దేవుని బిడ్డలారా, నోటి మాటలు కాదు. దేవుని మాటలు ఎప్పుడూ కూడా పై మాటలు కావు, ఉత్తుత్తి మాటలు కావు. దేవుని మాటలో పవర్ ఉంది. వాడుకునే వాళ్ళకి దేవుని మాటలో పవర్ ఉందని నీకు నేను ప్రేమపరంగా తెలియజేస్తున్నాను. అందుచేత దేవుని నోటండవచ్చు ప్రతి మాట వల్ల జీవించటం నేర్చుకో. అప్పుడు నీకు మనసుకు నెమ్మది, మనసుకు శాంతి, సమాధానం కలుగుతుంది. నువ్వెప్పుడు కూడా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఆ శాంతితో నిండుతూ దేవుని వైపు తిరుగుతావు. ఇది నీకు వాడుకైపోయింది, నీకు సాహస సిద్ధమైపోయింది. ఈ లోకంలో తిరిగేటప్పుడే నువ్వు దేవుని బిడ్డవని గుర్తుపెట్టుకోవాలి. నాకు వాక్యాలు వచ్చండి, ఎప్పుడు వినే వాక్యాలే. పాస్టర్ గారు ఎప్పుడు అవే చెప్తారు, కొత్తవి చెప్పరు. అసలు నువ్వు అది పాటిస్తే కదా నీకు కొత్తవి రావడానికి. నువ్వు మాట వినాలా. తండ్రి ఇద్దరు కొడుకులకి చెప్పాడట, పెద్దవాడికి దగ్గరికి వెళ్ళి పొలంలో, నాయనా నువ్వు పోయి పొలంలో పని చేయమన్నాడట. వాడు, అయ్యా నాకు పోలేను, నాకు ఖాళీ లేదు అన్నాడట. పాపం, అయ్యో నా పెద్ద కొడుకు ఖాళీ లేదని వచ్చి చిన్న కొడుకు చెప్పాడట. అరే నాయనా అన్నికి ఖాళీ లేదు, నువ్వు కొంచెం వెళ్ళి పొలంలో పని చేయరా అన్నాడట. ఆ చిన్న కొడుకు వెంటనే యాక్సెప్ట్ చేశాడట. అదెంత పని నాన్న, నేను వెంటనే వెళ్ళి చేస్తానన్నాడట. రివర్స్ అయిందంట. అప్పుడు పెద్ద కుమారుడు తండ్రికి ఇచ్చిన మాట పోలేను అన్నాడు, మనసు మార్చుకున్నాడట. అయ్యో నా తండ్రికి నేను పని చెప్తే నా తండ్రి చెప్పగా పని చెప్తే నేను పోను అన్నానేంటి, అయ్యో ఎంత తప్పు అన్నాను అని మనసు మార్చుకొని వెళ్ళి పనిచేశాడట. ఈ చిన్న కుమారుడు చిటికలో చేస్తానని నమ్మబలికి ప్రగల్భాలు పలికి ఎంత పడినా నాది నేను వెళ్తాను అన్నవాడు వెళ్ళలేదట. యేసుప్రభు వారు అడిగారు ఆ మాట, ఇద్దరిలో ఎవరు తండ్రి మాట విన్నాడు అంటే మొదటి వాడే అని చెప్పారు అందరూ. దేవుని బిడ్డలు దయచేసి తెలుసుకోండి, ఎప్పుడు కూడా పోతాను అని పోకపోయినా, పోలేను అని పోయినా ఇందులో వెళ్ళి చేసిన వాళ్ళకి క్రెడిట్ దక్కుతుంది. నువ్వు వెళ్తాను అన్నా వెళ్ళను అన్నా కాదు, దేవునికి పని చేయాలా, దేవుని పని చేయాలి. అదే నువ్వు బ్రతుకున్నావు అంటే కారణం. ఇందాక మీకు చెప్పాను దేవుని బిడ్డలారా, డాక్టర్ గారు నాడి పట్టుకొని బ్రతికున్నా లేదని చెప్తాడు. బ్రతికుంటే సరిపోదు, వాడు లేచి తిరుగుతున్నప్పుడే అందరూ తృప్తి పడతారు. అలా రోగిగా బెడ్ మీద ఉన్నప్పుడు ఎవరికీ సంతృప్తి ఉండదు. వాడు లేచి తిరుగుతుంటే, గంతులు వేస్తుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. పనులన్నీ చేస్తుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. తిరిగేయడం ఒకటే కాదు, పనులు చేయాల. పనులు చేస్తున్నప్పుడు అందరూ ఆనందిస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉద్యోగానికి వెళితే డబ్బులు వస్తాయి, ఇంట్లో బద్ధకస్తుడిగా పడుకుంటే నీకు ఏది రాదు. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, కుటుంబం పోషింపబడుతుంది. ఏం చేయకుండా బద్ధకస్తుడిగా ఉంటే నీ కుటుంబం దరిద్రంలో తేలియాడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన విషయాలు కూడా అలాంటివే. ఆత్మీయమని పని చేస్తే నీ కుటుంబం ఆశీర్వాదాలతో తేలియాడుతుంది. ఆత్మీయ పని అంటే నువ్వు రక్షింపబడ్డావు, ఎదుటి వాళ్ళని రక్షించాలా. నువ్వు రక్షింపబడ్డావు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్న ప్రభు మాట గుర్తుపెట్టుకొని నరకంలో వెళ్తున్న వాళ్ళ కొరకు నీ ధ్యాస ఉండాల. నీ చుట్టుపక్కల, నీ బంధువుల్లో, నీ కుటుంబంలో వాళ్ళ మాట వినరు. ఒకసారి భార్య రక్షింపబడుతుంది, భర్త మాట వినడు. భర్త కొడుతూ ఉంటాడు రక్షణ పొందుకున్న భార్యని, హింసిస్తాడు. చర్చికి వెళ్ళొద్దు. నీ ప్రవర్తన ద్వారా మార్చుకోవాలి దేవుని బిడ్డలారా, నీ క్రియల ద్వారా మార్చుకోవాలి. అమెరికా దేశంలో చాలా కాలం క్రితం, ఇంకా డెవలప్ అవని రోజుల్లో, భార్యాభర్తలు ఇద్దరు ఊరికి చివర ఒక చోట నివాసిస్తూ ఉండేవారట. ఆ భార్య దేవుని నమ్ముకొని దేవాలయానికి వెళ్తుంటే ఆ భర్తకు వెర్రి కోపం వచ్చేదట. భార్యను కొట్టేవాడట, తిట్టేవాడట, వెళ్ళొద్దని చెప్పేవాడట. ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ భార్య ఆ భర్తకు అబద్ధం చెప్పి మార్కెట్కి వెళ్తున్నాను, లేకపోతే సినిమాకి వెళ్తున్నాను, లోక్ సంబంధించిన వాటి కంటే వెళ్ళమంటాడు భర్త. ఆత్మీయమైన విషయాలంటే వద్దు అంటాడు, ఎందుకంటే అతనికి రక్షణ లేదు కాబట్టి.
రక్షణ లేని భర్తతో రక్షింపబడినటువంటి భార్య విశ్వాసి కాపురం చేస్తుంది. దొంగచాటుగా వెళ్ళిపోయి దేవుని ఆరాధనలో పాల్గొంటే ఎంతో టైం పట్టేసిందట. ఆత్మతో నింపబడిందట. రాత్రి జామ్ అయిపోయిందట. పండుకునే వేళ అయిందట. ఇంటికి వచ్చిందట. ఆ భర్తకు అర్థమైపోయిందట. ఈమె సినిమా కన్ను వంక పెట్టుకొని చర్చికి వెళ్ళిపోయింది. రాని ఈమె సంగతి చెప్తాను. తలుపుకు గెడ పెట్టేశాడట గుమ్మానికి. లోనికి రానివ్వను, ఏం చేస్తుందో చూద్దాం అని పంతంగా కసిగా ఉన్నాడట. ఆ భార్య వచ్చిందంట, లేటుగా వచ్చిందంట. పాపం తలుపు కొడుతుందంట, తీయట్లేదు తలుపు. ఏమండి నేను వచ్చాను, తలుపు తీయండి అని ప్రేమగా చెప్తుందంట. చెప్తుంటే తలుపు తీయట్లేదట. ఒళ్ళు మండిపోయిందంట అతనికి. ఈ కొంచెంసేపు పండుకొని కొంచెంసేపు ఏడిపించాక తీద్దామని చెప్పి బెడ్ మీదకి వెళ్ళి పడుకుని పోయాడట. పడుకుని పోతే నిద్ర పట్టేసిందట. నిద్ర పట్టేసాక తెల్లవారుజామున వేకుజామున మెలకు వచ్చిందట. తొల్లిపడి లేచాడట. అయ్యో నేను ఒక 5 నిమిషాలు పడుకుందాం అనుకున్నాను, తెల్లారిపోయింది. నా భార్యను బయట వదిలేశాను రోడ్డు మీద. ఆమె ఎలాగుందో, ఆమె స్థితి ఏంటో, బయట చుట్టుపక్కల ఇల్లు లేవు, ఉండేదే ఊరికి బయట. అలాంటి ప్రదేశంలో ఒంటరిగా ఆడదాన్ని వదిలేశానని ఆమె ఎంత చిర్రు బొర్రులాడుతూ ఉంటుందో, ఎంత పాపంగా ఉంటుందో, నా మీద కక్ష పెట్టుకుంటుందేమో, గొడవ పడుతుందేమో అనుకొని కంగారు పడుతూ వచ్చి తలుపు తీశాడట. తలుపు తీయగానే ఆ భార్య రుళ్ళిపడలేసి, ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా, రండి మీకు టీ పెడతాను అని గబగబా లోపలికి వెళ్ళి టీ పెట్టి భర్తకు తీసుకొచ్చిందట. భర్త ఆశ్చర్యపోయాడట. నా భార్య చాలా గొడవ పెడుతుంది నా మీద, అర్ధాన్ని ఎలా వదిలేస్తావా, రోడ్డు మీద వదిలేస్తావా, నువ్వు మగాడవా కాదా అని గొడవ పెడుతుందేమో అనుకున్నాడంట. దానికి రివర్స్ అయిందట. ఆ భార్య నడవడిక భర్తకు ఆశ్చర్యం కలిగిందంట. టీ పట్టుకొస్తే అన్నాడంట, అమ్మా నువ్వు నా మీద గొడవ పడతావా అనుకొని ఎదురు చూశాను, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అంటే ఇదే క్రైస్తవ్యం అని చెప్పిందంట. ఇదే క్రీస్తు ప్రేమ అండి. నువ్వు నా భర్త, నీలో నేను ప్రభువుని చూసుకుంటున్నాను, నా యేసు ప్రభు ఎవరో కాదు నువ్వే, అంచేత నా యేసు ప్రభువుగా నిన్ను చూసుకుంటున్నాను అని ప్రేమపరంగా చెప్పిందట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భర్త అద్భుతంగా మారిపోయాడట. యేసుక్రీస్తులో ఇంత ప్రేమ ఉందా, నాకు ఇప్పుడే తెలిసింది, నేను కూడా నీతో చర్చికి వస్తానని చెప్పి ఆ భార్య భర్తలు కలిసి చర్చికి వెళ్ళడం మొదలు పెట్టారంట. వాళ్ళకి చక్కని గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడంట. అప్పుడు అర్థమైందంట, దేవునితో సహవాసం చేస్తే దేవుడిచ్చే బహుమతులు ఏంటో వాళ్ళకి అర్థమైందంట. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న సహోదరులారా, నీ తండ్రి నీ అవసరంలో ఆదుకునేవాడు, ముఖ్యంగా నీ స్థితిని మార్చేవాడు, నీ బుద్ధిని మార్చేవాడు. నువ్వు మారట్లేదంటే సాతాను నువ్వు ప్రేమిస్తున్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకాశలను ప్రేమిస్తున్నావు, అందుకే నష్టపోతున్నావు. ఈ లోకాశలన్నీ కూడా నీ కంటలో ప్రాణం ఉన్నంత వరకేనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పదవి, నీ వ్యామోహం, ఈ లోక సంబంధించిన సుఖభోగాలు నీ కంటలో ప్రాణం ఉన్నంత వరకే, అందులోనూ నీకు ఆరోగ్యం ఉన్నంత వరకే. నువ్వు రోగివై బెడ్ మీద ఉంటే నీకు ఏ స్త్రీ మీద మనసు పడుతుందా? ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వు చావుపోతున్నావు అనే భయం నిన్ను ఆవరిస్తుంది. ఆ ధ్యాస నీకు రాదు, ఆలోచన నీకు రాదు. అదే నీవు ఆరోగ్యంగా ఉంటే కళ్ళు మూసుకుపోతాయి. ఒంటి నిండా బట్టలు వేసుకున్న వాళ్ళ మీద కూడా నీ దృష్టి, చెడు దృష్టి వస్తుంది. కారణం లోకాశలు, కొవ్వుపోతాం మనం. నా ప్రియులారా, ఈ లోకం ఎప్పుడు మనం దగా చేస్తుందని నీకు తెలుసా? రోజు నీ లోకాన్ని విడుదలిస్తుందో తెలుసా? ఈ భూమి మీద నీ కళ్ళ ముందు సుఖాలు అనిపించి లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళని ఎంతమంది చూసావు? డబ్బులో తొలతూగి లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళని ఎంతమంది చూసావు? గొప్ప గొప్ప పదవులు అలంకరించి జనాకర్షణ మనుషులందరినీ ఎంతమందిని చూసి లోకాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కనుమరుగైపోయారు. వాళ్ళ కుటుంబస్తులు అధికారంలోకి వస్తే గుర్తు వస్తారు, లేకపోతే వాళ్ళు గుర్తే రారు ఎవరికి. లోకం అండి ఇది. ఈ లోకం ఉన్నప్పుడే గొప్పలు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాక ఏముండదు. రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో నిలిచిపోయిన ముఖ్యమంత్రి, ఆయన అందరు జన ఆకర్షణ ముఖ్యమంత్రి. అయితే ఏమైంది? హెలికాప్టర్లో బయలుదేరాడు, అప్పటి వరకు ముఖ్యమంత్రి. అందరూ
సెండ్ ఆఫ్ ఇచ్చారు. అధికారులు, పార్టీ నాయకులు, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ ముఖ్యమంత్రి హోదాలో సెండ్ ఆఫ్ ఇచ్చారు. దారిలో హెలికాప్టర్ కూలిపోయింది, అడవుల్లో ప్రాణం పోయింది. వెంటనే ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడండి. ఆ ప్రాణం ఉన్నంత వరకు ఆయన ముఖ్యమంత్రిగా అందరి మన్నలను పొందుకున్నాడు. జనాలందరూ గొళ్ళు మని కేకలు వేశారు. అన్ని పార్టీలు వాళ్ళు ఓ మంచి నాయకుడిని కోల్పోయాం, ఒక మంచి ముఖ్యమంత్రిని కోల్పోయాం అనుకున్నారు. అయితే బాధల్లో మనుషులు ఉన్నంత మాత్రాన ఆయనకి ఏమీ ఆత్మకు శాంతి దొరకదు. ఆయన సంపాదించుకున్న క్రియలు ఆయన పట్టుకుని వెళ్ళిపోయాడు. మంచి పట్టుకెళ్ళాడు, చెడు పట్టుకెళ్ళాడు. రేపు నీ గతి అంతే. ఈ భూమి మీద నీ ప్రాణం ఉన్నంత వరకే నీకు హోదా, ప్రాణం ఉన్నంత వరకే నీ డబ్బు నీ పేరు మీద ఉంటుంది. నీ ప్రాణం పాకనే నీ డబ్బు నీ భార్య పేరు మీదకో పిల్లల పేరు మీదకో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. హక్కుదారులు వాళ్ళవుతారు, నువ్వు కాదు. ఈ మాటలు ఆయన వినికిడిలో మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా యేసు నాన్నగారు, నీ బంగారు పాదాలకు నిజమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న వాళ్ళందరి జీవితాల్లో కొత్త వెలుగు కలగాలయ్యా, కొత్త దీవెనలు కలగాలయ్యా. మేమందరం వాక్యాన్ని వింటున్నాం, వాడటం లేదయ్యా. వాడకపోవడం వల్ల నష్టపోతున్నాం. పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటున్నాం. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడివే అన్న వాక్యానికి సరిపోతున్నాం. ఇప్పటి నుంచి మార్చండి, మాకు జీవితాన్ని ఇవ్వండి, జీవాన్ని మాలో నింపండి, ఆత్మీయమైన మేలుతో నింపండి. మా తలంపులు పరిశుద్ధపరచండి. ఎదుటివానికి మేలు చేసే తలంపులు దయచేయండి. ఎదుటివాడిని దిద్దడానికి మేము గొప్పవాళ్ళం కాదయ్యా, మమ్మల్ని మేము దిద్దుకోవడానికి మేము గొప్పవాళ్ళం. అందుచేత మా కంట్లో ఉన్న దూలాలు తీసేయండి, ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు కనపడేలా చేయండి. దేవా, మా జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపచేయండి. తండ్రి, మా యొక్క అప్పులు ఇబ్బందులు పటాపంచలు చేయండి. రోగాల నుంచి స్వస్థత దయచేయండి. పరమ వైద్యుడా, దాన్ని కూడా అందరినీ ధనవంతులుగా చేయండి. జ్ఞానవంతుడు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చి పరీక్షలకు వెళ్ళే పిల్లలకు పరీక్షలో విజయాలు ఇవ్వండి తండ్రి. న్యాయమూర్తి, కష్టాల్లో ఉన్న వారికి న్యాయం చేయండి తండ్రి. ఆశీర్వదించండి, మేళ్లతో నింపి తృప్తిపరచండి. నాయనా, నీ ఆశీర్వాదం నా బిడ్డలందరి మీద, ఈ వాక్యం విన్న వాళ్ళందరి మీద కొమ్మరించి వాళ్ళ మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయం ప్రకటిస్తూ, విజయం ప్రకటిస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, మంచి చేస్తూ, విజయాలు ప్రకటిస్తూ, నజరేయుడు సజీవం గల నమ్మకమైన నిజమైన సజీవం గల యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇద్దరేక దేవుని దీవెన సదా కూడి ఉన్న మీకు, మీ దీన కుటుంబాలకు ఈ వాక్యం ద్వారా బలం పొందుకునే ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.